నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని మాత్రం విడిచిపెట్ట మాకు. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంటే, ఇప్పుడు దావీదు స్నేహం చేయడానికి మనుషులు ఎవరు లేరు. దావీదు హృదయంలో బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు. అయ్యో నాకు ఈ బాధ వచ్చిందే, నేను కష్టాల్లో ఉన్నానే చెప్పుకోవడానికి దిక్కు లేరు. అందుకే దావీదు చిన్ననాట నుండి దేవునితో మాట్లాడుకోవడానికి అలవాటు పడ్డాడు. నాకే చిన్న బాధ వచ్చినా దేవునికి చెప్పుకోవటం మొదలు పెట్టాను. ఏనాడు నా దేవుడు నన్ను త్రోసివేయలేదండి. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి మనమందరము ఏదో ఒక శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న వారని. అది వ్యాధులు కావచ్చు, ఇంట్లో అర్థం చేసుకోలేని మనుషులు లేకపోయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు, నిందలు అయి ఉండొచ్చు, అనవసరమైనవి నీకు అడ్డుపడి ఉండొచ్చు. ఏ స్థితిలోనైనా నువ్వు ఎవరిని నమ్మి వాళ్ళకి చెప్పుకున్నా వాళ్ళు నీ సమస్యలు తీర్చలేరండి. తీర్చగలిగిన దేవునితో నువ్వు